వసంత పంచమి విశిష్టత. జ్ఞానానికి జన్మదినం. ఋతువులకు రాని ఆవిర్భావం. కాలచక్రంలో ప్రతి ఋతువు ఒక సందేశం ఇస్తుంది. కాని ఒకే రోజు జ్ఞానం, సంగీతం, సృష్టి, ఆనందం అన్నీ కలిసి మన జీవితాల్లోకి ప్రవేశిస్తే ఆ రోజే వసంత పంచమి. వసంతమంటే ఏమిటి? భారతీయ సాంప్రదాయంలో ఋతువులు కేవలం కాలాన్ని సూచించేవి కావు. అవి మనసుకు మార్గదర్శకాలు. చల్లి తగ్గిపోతుంది, ఎండ మండదు, ఆకులు మళ్లీ పచ్చబడతాయి, పక్షులు పాటలు మొదలుపెడతాయి, భూమి చిరునవ్వు చిందిస్తుంది. ఇదే వసంతం. వసంతమంటే మళ్లీ మొదలుపెట్టే ధైర్యం. వసంతమంటే నిశ్శబ్దంగా ఉన్న మనసులో ఆశల పుష్పాలు పూయడం. ఈ వసంత ఋతువు పూర్ణంగా ప్రారంభమయ్యే రోజే వసంత పంచమి. వసంత పంచమి పేరు ఎలా వచ్చింది? పంచమి అంటే చంద్రపంచమి తిథి. మాఘమాసంలో శుక్లపక్ష పంచమి రోజు వసంత ఋతువు అధికారికంగా భూమిపై అడుగుపెడుతుంది. అందుకే ఈ రోజుకు వసంత పంచమి అనే పేరొచ్చింది. కాని ఇది కేవలం ఒక ఋతువు ప్రారంభం మాత్రమే కాదు. ఇది జ్ఞానానికి పండుగ. సరస్వతీదేవి అవతరణ దినం. సృష్టికి మొదటి అక్షరం పలికిన రోజు. సృష్టి ఆరంభంలో నిశ్శబ్దం. పూర్వకాలం. సృష్టి మొదలైంది. కాని ఏదో లోటు. పర్వతాలున్నాయి, నదులు ప్రవహిస్తున్నాయి, ఆకాశం విస్తరించింది. కాని నిశ్శబ్దం. పక్షులకు పాటలు లేవు, మనుషులకు మాటలు లేవు. జ్ఞానంలేని జీవితం అంధకారంలోనే ఉంది. దేవతలకు ఆందోళన మొదలైంది. బ్రహ్మదేవుని ఆవేదన. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు తన సృష్టిని చూసి బాధపడ్డాడు. నా సృష్టి అందంగా ఉంది, కాని ఆత్మ లేదు, జ్ఞానం లేదు, స్వరము లేదు. అప్పుడు ఆయన లోతైన తపస్సులోకి వెళ్ళాడు. సరస్వతీదేవి అవతరణ. బ్రహ్మదేవుని తపస్సుకు సృష్టి స్పందించింది. ఒక వెలుగు, ఒక స్వరం, ఒక సౌమ్యమైన శక్తి. ఆ వెలుగులోంచి తెల్లని వస్త్రధారిణి వీణను ధరించి హంసవాహనంపై అవతరించింది. ఆమెనే సరస్వతీదేవి. ఆమె మొదటి మాట పలికింది ఓం. అదే సృష్టిలో మొదటి శబ్దం. అదే జ్ఞానానికి జన్మ. ఈ సంఘటన జరిగిన రోజే వసంత పంచమి. శబ్దం, జ్ఞానం, జీవితం. సరస్వతీదేవి వీణతంటులను తాకగానే గాలి పాటలు పాడింది, పక్షులు స్వరం పొందాయి, మనుషులు మాటలు నేర్చుకున్నారు, విద్యకు రూపం వచ్చింది. అందుకే సరస్వతీదేవి అంటే కేవలం విద్య కాదు, జ్ఞానానికి ఆత్మ. పసుపు రంగు ప్రాముఖ్యత. వసంత పంచమి రోజున అన్నీ పసుపు రంగులో ఉంటాయి. పూలు, బట్టలు, ప్రసాదం. పసుపు అంటే సూర్యుడి శక్తి, పంటల సమృద్ధి, మేధస్సు, సానుకూలత. అందుకే ఈరోజు పసుపు రంగు జీవితంలోకి శుభాన్ని తీసుకొస్తుంది. విద్యారంభ సంస్కారం. ఈ రోజునే చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేస్తారు. ఓం నమఃశివాయ లేదా ఓం సరస్వత్యై నమః. ఇది ఎందుకు? ఎందుకంటే జ్ఞానం మొదలుపెట్టే రోజు సరస్వతీదేవి ఆశీర్వాదంతో ప్రారంభం కావాలి. ఋతువులు మారతాయి, కాని జ్ఞానం పెరిగితేనే మనిషి మారతాడు. అందుకే వసంత పంచమి ఒక పండుగ కాదు, అది మన జీవితానికి కొత్త అధ్యాయం. వసంత పంచమి విశిష్టత. దేవతల పండుగ. పురాణాల్లో వసంత పంచమి జ్ఞానంలేని సృష్టి నిశ్శబ్దంలో మునిగిపోయిన రోజు. ఆ నిశ్శబ్దాన్ని ఒక స్వరం చీల్చిన రోజు. అదే వసంత పంచమి. సరస్వతీదేవి కేవలం విద్యాదేవత కాదు. చాలామంది అనుకుంటారు సరస్వతీదేవి అంటే పిల్లలు చదువుకోవడానికి పుస్తకాలు పెట్టే దేవత అని. కాని పురాణాలు చెప్పేదేంటి? ఆమె వాక్కు, ఆమె బుద్ధి, ఆమె సృజనాత్మకత, ఆమె ఆత్మజ్ఞానం. జ్ఞానం లేకుండా శక్తి ప్రమాదకరం, భక్తి లేకుండా విద్య అహంకారం. ఈ రెండింటినీ సమతుల్యం చేసే శక్తే సరస్వతి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల సంభాషణ. సరస్వతీదేవి అవతరణ తరువాత బ్రహ్మదేవుడు సంతోషించాడు. కాని ఒక ప్రశ్న ఆయన మనసులో నిలిచిపోయింది. సృష్టి ఇప్పుడు శబ్దం పొందింది, కాని దానికి ధర్మం ఎవరు నేర్పాలి? అప్పుడు విష్ణుమూర్తి అన్నాడు, జ్ఞానం మార్గం చూపుతుంది, ధర్మం నిలబెడుతుంది. శివుడు చెప్పాడు, జ్ఞానం లేకుండా ధ్యానం లేదు, ధ్యానం లేకుండా విముక్తి లేదు. ఈ ముగ్గురు ఒకే నిర్ణయానికి వచ్చారు. జ్ఞానం, ధర్మం, మోక్షం
మూడూ ఒకే దారిలో నడవాలి. అందుకే వసంత పంచమి కేవలం సరస్వతీదేవికి మాత్రమే కాదు, త్రిమూర్తులకు ప్రీతికరమైన రోజు. వసంత పంచమి దేవతల పండుగగా ఎలా మారింది? పురాణాల ప్రకారం ఈ రోజున దేవలోకంలో సంగీతం మోగుతుంది, గంధర్వులు వీణ వాయిస్తారు, అప్సరసలు నృత్యం చేస్తారు, దేవతలు పుష్పవృష్టి చేస్తారు. ఎందుకంటే ఈ రోజునే సృష్టి మొదటి అక్షరం పలికింది, వేదాల శబ్దం మొదలైంది. అందుకే దేవతలు కూడా ఈ రోజున సరస్వతీదేవిని పూజిస్తారు. వేదాల ఆరంభం వసంత పంచమి. వేదాలు ఎలా వచ్చాయి? బ్రహ్మదేవుని మస్తిష్కంలో జ్ఞానముండేది, కాని ఆ జ్ఞానానికి శబ్దమిచ్చింది సరస్వతీదేవి. ఆమె వీణ నాదంలోంచి వేద మంత్రాలు ప్రవహించాయి. అందుకే సరస్వతిని వేదమాత అంటారు. మాఘశుక్ల పంచమి రోజునే వేద పఠనం మొదలయింది అని పురాణాలు చెబుతాయి. వసంత పంచమి శ్రీరాముడు. రామాయణంలో కూడా వసంత పంచమి ప్రస్తావన ఉంది. వనవాసంలో ఉన్న సమయంలో శ్రీరాముడు లక్ష్మణుడికి చెప్పాడు, చూడు లక్ష్మణా, వసంతం వచ్చేసింది, ప్రకృతి కూడా ధర్మాన్ని గుర్తుచేస్తోంది. అయోధ్యకు తిరిగి రావడానికి ముందు రాముడు చేసిన సరస్వతీ పూజ ఈరోజే జరిగినట్టు కొందరు పురాణ వ్యాఖ్యానాలు చెబుతాయి. అందుకే విద్య ప్లస్ ధర్మం = రాముడు అనే భావన వసంత పంచమితో ముడిపడింది. శ్రీకృష్ణుడు వసంత పంచమి. కృష్ణుడు అంటే వేణుగానం, వేణు అంటే స్వరము, స్వరానికి మూలం సరస్వతి. వ్రజభూమిలో వసంత పంచమి రోజున కృష్ణుడు వేణువాయించగా పూలు వికసించాయి, గోవులు నిలిచిపోయాయి, గోపికలు మంత్రముగ్ధులయ్యారు. ఈ రోజునే కృష్ణుడు సంగీతాన్ని భక్తికి మార్గంగా మార్చాడు. శివుడు, సరస్వతి, వసంతం. చాలామందికి తెలియని విషయం, శివుడు నాట్యానికి దేవుడు, కాని నాట్యం జ్ఞానం లేకుండా సాధ్యం కాదు. కైలాసంలో వసంత పంచమి రోజున శివుడు నాట్యారంభం చేశాడని శైవ గ్రంథాలు చెబుతాయి. ఆ నాట్యానికి తాళమిచ్చింది సరస్వతీదేవి. అందుకే ఈరోజు కళాకారులకు అత్యంత పవిత్రమైనది. వసంత పంచమి విజ్ఞానం. పురాణాల్లో ఒక ముఖ్యమైన సందేశముంది. యుద్ధం చేసే ముందు, నిర్ణయం తీసుకునేవారు రాజ్యం పాలించే ముందు జ్ఞానం అవసరం. అందుకే పూర్వకాలంలో రాజులు కూడా వసంత పంచమి రోజున సరస్వతీ పూజ చేసిన తర్వాతే పెద్ద నిర్ణయాలు తీసుకునేవారు. దేవతలు జరుపుకున్న పండుగ మనిషి మరిచిపోతే అది పండుగ కాదు, అది బాధ్యత. వసంత పంచమి మనకు గుర్తుచేస్తుంది, జ్ఞానం లేకుండా భక్తి అంధం. భారతదేశం జరుపుకున్న జ్ఞాన పండుగ. ఒకే దేవత, ఒకే ఋతువు, కాని వేర్వేరు భాషలు, వేర్వేరు సంస్కృతులు. భారతదేశం అంతటా వసంత పంచమి జరుపుకుంటారు. భారతదేశం ఒక దేశం మాత్రమే కాదు, అది సంస్కృతుల సంగమం. వసంత పంచమి ప్రతి రాష్ట్రంలో వేరే రూపంలో జరుపుకున్న అంతర్లీన భావం ఒక్కటే, జ్ఞానానికి నమస్కారం. తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాల్లో వసంత పంచమి గంభీరంగా జరుపుకుంటారు. దేవాలయాల్లో సరస్వతీ పూజ, వీణ, పుస్తకాలు, కలం సమర్పణ, పిల్లలకు అక్షరాభ్యాసం, విద్యారంభం. చిన్నపిల్లలకు ఈ రోజునే మొదటి అక్షరాభ్యాసం నేర్పుతారు. గురువు మంత్రం ఓం ఐం సరస్వత్యై నమః. ఇది పిల్ల జీవితంలో విద్యకు పునాది వేస్తుంది. సంప్రదాయం గ్రామాల్లో ఈ రోజున ఇంటి ముందు మామిడి తోరణాలు, పసుపు పూలు, పసుపు అన్నం. వసంతం ఇంట్లోకి రావాలి అంటే సరస్వతి తల్లి అడుగుపెట్టాలి. కర్ణాటక అండ్ తమిళనాడు, ఇక్కడ వసంత పంచమి సంగీత పండుగగా మారుతుంది. సంగీత పాఠశాలలు, గురువుల ఆశీర్వాదం, సరస్వతీదేవికి వందనాలు. కర్ణాటక సంగీతంలో ఈ రోజున కొత్త రాగాల సాధన మొదలవుతుంది. కేరళలో వసంత పంచమిని శ్రీ పంచమి అంటారు. విశేషం సరస్వతీ పూజ, వేద పఠనం, ఆయుర్వేద విద్య ప్రారంభం. కేరళలో చదువు అంటే ఆధ్యాత్మిక సాధన. అందుకే ఈ రోజున పిల్లల నుదుట విభూతి లేదా చందనం పెడతారు. పశ్చిమ బెంగాల్ సరస్వతీ పూజ మహోత్సవం. బెంగాల్లో వసంత పంచమి అంటే యువత పసుపు దుస్తులు ధరిస్తారు.
విద్యారదేవిగా అత్యంత ప్రేమతో పూజిస్తారు. పసుపు రంగు పండుగ. బెంగాల్ వీధుల్లో పసుపు చీరలు, పసుపు పూలు, పసుపు మిఠాయిలు. పసుపు అంటే యవ్వనం, సృజనాత్మకత, ఆశ. ఉత్తర భారతంలో వసంత పంచమి ఋతుపండుగగా ప్రసిద్ధి. రైతుల ఆనందం, పంటలు పండే సమయం, భూమికి కృతజ్ఞత. పంజాబ్, హర్యానా ప్రాంతాల్లో గాలిపటాలు ఎగురవేస్తారు. ఆకాశంలో పసుపు రంగు ఆనందంగా విరబూస్తుంది. భారతదేశంలో సంగీత అకాడమీలు, కళాశాలలు. అందుకే ఈరోజు ఎడ్యుకేషన్ డేగా భావిస్తారు. వసంత పంచమి కళాకారులకి అత్యంత పవిత్ర రోజు. భరతనాట్యం, కూచిపూడి, కథక్ ఈ రోజునే అరంగేట్రం చేస్తారు. కవులు కొత్త రచనలు, రచయితలు పుస్తక ప్రారంభం కలంతో ప్రారంభమవుతుంది. ఆధునిక కాలంలో వసంత పంచమి డిజిటల్ ప్రపంచంలోకి కూడా వచ్చింది. కాని సారాంశం మారలేదు. జ్ఞానానికి నమస్కారం. భాష వేరైనా, వేషం వేరైనా, భక్తి ఒక్కటే. భారతదేశం సరస్వతీదేవిని పండుగగా మార్చింది. వసంత పంచమి బయట చూసేవారికి ఒక పండుగ మాత్రమే, కాని లోతుగా చూస్తే ఇది చైతన్యాన్ని మేల్కొలిపే రోజు. ఇది మేధస్సు వికసించే క్షణం. ఇది మనస్సు శుద్ధి చేసే శుభవేళ. ఈ రోజున ప్రకృతిలోని సత్వగుణం అత్యధికంగా ఉంటుంది. అందుకే ధ్యానం, జపం, చదువు ఈ రోజు రెట్టింపు ఫలితమిస్తాయి. సరస్వతీదేవి కృప ఎప్పుడు కలుగుతుంది? అహంకారం ఉన్న చోట సరస్వతి నిలబడదు. సరస్వతీదేవి సౌమ్య స్వరూపం. ఆమెకు ఇష్టం వినయం, సాధన, ఓర్పు. అందుకే ఈరోజు మనస్సు నిశ్శబ్దం చేస్తే జ్ఞానం ప్రవేశిస్తుంది. వసంత పంచమి రోజున చేయవలసిన పూజ. ఉదయం స్నానం తర్వాత పసుపు లేదా తెల్లబట్టలు ధరించడం, ఇంటిని శుభ్రం చేయడం. సరస్వతి పూజ. పుస్తకాలు, కలం, వీణ లేదా సంగీత సాధన పరికరాలు. పిల్లల బొమ్మలు కూడా ఉంచవచ్చు. మంత్రం ఓం ఐం సరస్వత్యే నమః 108 సార్లు జపం చెయ్యాలి. ఈ రోజున తీపి ప్రసాదం ఎంతో ముఖ్యము. పాయసం, పసుపు అన్నం, బెల్లం పదార్థాలు. ఎందుకంటే సరస్వతి దేవి సౌమ్యతకు ప్రతీక. ఈ రోజు చేసిన జపం జీవితంపై ప్రభావం. శాస్త్రాల ప్రకారం వసంత పంచమి రోజున చేసిన సాధన విద్యలో పురోగతి, మేధస్సు వికాసం, మాటల్లో స్పష్టత, సృజనాత్మకత. ముఖ్యంగా పిల్లలపై ఈ రోజు ప్రభావం చాలా బలంగా ఉంటుంది. మనకు చెప్పే సందేశం ఇదే. ఈ రోజు కనీసం 10 నిమిషాలు చదవండి, 10 నిమిషాలు జపం చెయ్యండి. ఇంతే. ఇది కూడా సరస్వతీ పూజే. ఆమె పుస్తకం పట్టుకుంటే అది విద్య. ఆమె వీణ తాకితే అది సంగీతం. ఆమె మనసులోకి వస్తే అది జీవితం. అమ్మ సరస్వతి మన జీవితంలో వసంతాన్ని తీసుకురావాలి. ఈ వసంత పంచమి రోజున నమస్కారం పెట్టండి. అమ్మ కృప తప్పక వస్తుంది. ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి మరియు ఇలాంటి స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యండి. శుభం.